హాయ్ ఫ్రెండ్స్, మనం అందరం ఆల్రెడీ ఆస్తి గొడవల్లో అన్నదమ్ముల మధ్య గొడవ చూస్తుంటారు. అలాగే అక్క చెల్లెల మధ్య గొడవ చూస్తుంటారు. అన్నదమ్ముల మధ్య గొడవలు ఎలాంటివంటే, నాకు నాకు తక్కువ వచ్చింది ఆస్తి, నీకు ఎక్కువ వచ్చింది, అక్కడ ఒక సెంట్ ఎక్కువ వచ్చింది, ఇక్కడ ఒకటి ఎక్కువ వచ్చింది, ఈ టైప్లో గొడవలు, ఆ గొడవల్లో కొట్లాట్లు, ఈ టైప్లో మనమైతే గొడవలు చూస్తుంటాం. అలాగే అక్క చెల్లెల మధ్య గొడవలు కూడా చూస్తుంటాం. ఏంటవి? నీకింత పెట్టారు, నాకింత పెట్టారు, నీకు అలా పెళ్లి చేశారు, నాకు ఇలా పెళ్లి చేశారు, ఇలాంటివి చూస్తుంటారు. కానీ ఒక సిస్టర్, ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటే ఇద్దరు అన్నదమ్ముల్ని ఆస్తి తనకు రాదేమో అని వాళ్ళిద్దరిని చంపేయడం, అది కూడా ఎవ్వరికీ తెలియకుండా చంపేయడం అసలు గమనార్హం. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్, సూపర్ అనిపించింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అయితే అనిపించింది. సో డీటెయిల్స్ అనేది తెలియాలంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి పల్నాడు జిల్లాలో ఒక ఊర్లో అయితే నకరికల్లు కాకుండా నరికే కల్లు అని అయితే పెట్టుకుందాం మనం అయితే పేరు. సో దాన్ని చివరి వరకు మనం నరికే కల్లు అనే మెన్షన్ చేద్దాం. ఇక్కడ పౌలిరాజు అనే ఒక అతను ఉండేవాడు. ఇక్కడ నరికే కల్లులో పౌలిరాజు అని ఉంటే అతనికి అరౌండ్ 50 years. అతనైతే పక్షవాతం వచ్చేది చనిపోయాడు. చనిపోతే మామూలుగా అతను ప్రభుత్వ ఉద్యోగి కదా. సో ఉద్యోగి కాబట్టి అతనికి నార్మల్గా పింఛన్ ఏదైతే ఉంటుందో అది వస్తూ ఉంటుంది. సో దానికి అంటే బేసిక్గా ఏంటంటే మెయిన్గా పింఛన్ వల్లనే. సో ఆ పింఛన్ అయితే అతనికి ముగ్గురు సంతానం అయితే ఆ ముగ్గురు సంతానం వాళ్ళలో ఒక పెద్ద అబ్బాయి, తర్వాత 2 వచ్చి కుమార్తె, 3 వచ్చి మూడో సంతానం చిన్న అబ్బాయి. సో పెద్ద అబ్బాయి పేరు గోపీకృష్ణ. అతను బొల్లాపల్లి మండలం బండ్లమోటు అనే గ్రామం, అనే విలేజ్లో అయితే అక్కడైతే కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అలాగే కూతురు పేరు వచ్చి కృష్ణవేణి. ఆల్రెడీ కృష్ణవేణికి పెళ్ళయింది. ఆయన వదిలేసి ఏదైతే వచ్చి పుట్టింట్లో కూర్చోంది. సో దాని తర్వాత మూడో అతను వచ్చి రామకృష్ణ. సో ఇలా ముగ్గురు సంతానం. రామకృష్ణ ఏ పని లేదు, ఇంట్లో ఉంటాడు నార్మల్గా. సో వీళ్ళైతే నకరికల్లులో యానాది కాలనీలో అయితే ఉంటారు వీళ్ళు. సో దీని తర్వాత వాళ్ళకి మామూలుగా ప్రభుత్వం నుంచి అందాల్సిన అందుతూ ఉంటుంది. సో ఆ డబ్బు ఏంటంటే వీళ్ళ ముగ్గురి మధ్య వివాదాలు తలెత్తాయి అన్నమాట. సో ఎందుకంటే ఈ మాసంలో పోయి అత్తగారింట్లో ఉండకుండా వదిలొచ్చేయడం. అలాగే మిగతా వాళ్ళు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ముగ్గురికి ఒక కామన్ పాయింట్ ఏంటంటే, ముగ్గురికి పెళ్ళయింది. కానీ ముగ్గురు వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఎవరైతే ఉంటారో వైఫ్స్ కానీ, లేదంటే హస్బెండ్ ఎవరైతే ఉంటారో హస్బెండ్ కానీ మొత్తం విడిపోయారనమాట. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఆయన పుట్టింట్లోనే ఉంటారు అనమాట, అంటే ఉండే దగ్గరే. సో ఈ అమ్మాయి అయితే పుట్టింట్లో, వాళ్ళిద్దరు అయితే వాళ్ళ ఇంట్లోనే. సో వాళ్ళైతే వదిలేశారు. సో ఇది మాత్రం కామన్ పాయింట్. సో ఇక్కడ ఆ ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో పౌలిరాజు, అతనికి వచ్చే గవర్నమెంట్ పింఛన్ ఏదైతే ఉందో ఆ పింఛన్ మూలంగా వీళ్ళ ముగ్గురికి గొడవ వచ్చేది. నీకింతంటే నాకింతంటే నీకింత అని. సో ఇక్కడే జరిగింది అసలైన విషయం. అసలు కడుపులో ఎంత పెట్టుకొని, అంటే ఇప్పుడు నేను ఇది నా పుట్టిల్లు. సో ఉండాల్సిన పుట్టింట్లో ఉంది. సో నాకు రేపు ఆస్తి రాదేమో, నాకు ఇట్లా ఏదైనా కాజేయాలా అనే ఒక దుర్బుద్ధి అనేది మైండ్లో పుట్టింది. అంటే డబ్బు అనేది ఎవరినైనా మార్చేస్తుంది. ఇంతకు ముందు కాలంలో డబ్బు చాలా దూరంగా ఉండేది. ప్రజలు ఏంటంటే మనుషులు ఆప్యాయతలకు విలువ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు డబ్బుకు విలువిస్తున్నారు. సో ఆ డబ్బుకు విలువిచ్చే క్రమంలోనే ఇలాంటి హత్యలకు పాల్పడుతున్నారు అనమాట. సో ఇదే టైంలో మన కృష్ణవేణి ఎవరైతే ఉందో ఫస్ట్ తమ్ముడి మీద గురిపెట్టింది. సో తమ్ముడి మీద గురిపెట్టి ఎవరికీ తెలియకుండా చంపేసి ఆ ఊరు పక్కన ఎక్కడో కాలువలో ఉంటే ఆ కాలువలో పడేసింది. సో అది ఎవరికి మూడో కంటికి కూడా తెలియదు అనమాట. ఇప్పుడు లాస్ట్ మంత్ నవంబర్ 26వ తేదీన చంపితే ఈ రోజుకి రీసెంట్గా ఒక 2-3 days ముందు వరకు తెలియకుండా చంపేసింది. ఎవరికి డౌట్ కూడా రాలేదు. ఎందుకంటే ఇంట్లో కూడా చంపేస్తే ఎవరికి డౌట్ రాదు కదా, కొంచెం లేట్ అవుతుంది. బట్ ఫైనల్గా పట్టేస్తారు, బట్ కొంచెం లేట్ అవుతుంది. అలాగే ఇక్కడ లేట్ అయింది. సో దాని తర్వాత ఈ నెల డిసెంబర్ 10వ తేదీన మన
గోపీకృష్ణకి మందు అలవాటు ఉండదన్నమాట. ఆ మందు అలవాటు ఉంటే అంటే మందు కృష్ణవేణి ఏంది మందు బాటలు తెప్పించి బాగా ఫుల్గా తాగిచ్చేసి అప్పుడు మన గొంతుకి ఏదో ఒక వైరేసి లాగి చంపేసింది. సో చంపేసి అప్పుడు ఎక్కడో వేసేసింది అనమాట. వేసేస్తే అది కూడా తెలియదు. మన గోపీకృష్ణ కానిస్టేబుల్ కదా, వాళ్ళ ఎస్ఐ పై అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఆఫీస్కి రావట్లేదు, అంటే స్టేషన్కి రావట్లేదని మెమోని అయితే పంపించారు. ఆ స్టేషన్ ఎస్ఐ ఎవరు, బాలకృష్ణ అనే అతను. సో మెమోలు పంపించినా కానీ దానికి కూడా రిప్లై లేదు. ఇప్పుడు డౌట్ వచ్చి ఇంట్లో వాళ్ళని విచారిస్తే సో అప్పుడు తను భయపడి ఇక్కడ వేసానని చెప్పితే అప్పుడు బయట వచ్చాయన్నమాట. సో దీని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో కంప్లీట్గా డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది, వస్తుంది. అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే జనాభా ఎంత దుర్మార్గానికి పాల్పడతారంటే, సో ఇంట్లో ఒక కుటుంబంలో సొంత అక్కని సొంత తమ్ముళ్ళని ఆస్తి కోసం ఇలా చంపుకోవడం ఏంటి అసలు? మరి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? ఇలాంటివన్నీ అసలు డబ్బు కోసం, డబ్బు ఎప్పుడైనా మనల్ని కంట్రోల్ చేయకూడదు, డబ్బును మనం కంట్రోల్ చేయాలి. సో ఆ టైప్లో ఉంటే మన జీవితాలు సుఖంగా వెళ్తాయి. సో ఎప్పుడైనా సరే డబ్బు లేనిదే మనం లేవు. ఎందుకంటే ప్రతిదీ ఏ చిన్న చింతపండు కొనాలన్నా, ఉప్పు కొనాలన్నా, పప్పు కొనాలన్నా, ఏది కొనాలన్నా డబ్బు అవసరం. కానీ అది ఎంతవరకు అవసరమో అంతవరకు మనం దాన్ని కంట్రోల్ చేయాలి. అంతేగాని అది మనల్ని కంట్రోల్ చేస్తుందంటే ఇలానే ఉంటాయి. ఎప్పుడు అత్యాశకి పోవద్దు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. అసలు ఈ విషయం వినిన తర్వాత మామూలు కాదు. సో మీరు ఎప్పుడు ఇలాంటివి చేయొద్దు. సో దీని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోలో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.